రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10 నుంచి 13 వరకు ఎవరైనా చదవండి దయచేసి. క్రియల వలన మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడే చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. చాలమ్మా, ఇక్కడ మీరు గమనించినట్లయితే అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని సంకల్పము, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక, దేవుని సంకల్పం దేని మూలంగా కాదు, క్రియల మూలంగా కాదు. అంటే మనం చేసే పని మూలంగా కాదు, కానీ దేని మీద ఉన్నది కాక పిలుచువాని మూలముగా నిలకడగా ఉండే నిమిత్తము. దేని మూలంగా ఉన్నది? పిలుచువాని పిలుపు అన్నమాట. మూలముగా నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే ఆయన ఏమంటాడు? నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అంటాడు. నాకు చిన్నగా ఉన్నప్పుడు చాలా బాధ అనిపించేది. అయ్యో, దేవుడు ప్రేమై ఉన్నాడు కదా, మరి ప్రేమించడం ఏంటి, ద్వేషించడం ఏంటి, ఇది ఎంతవరకు సమంజసమని ఒక ఆలోచన వచ్చేది. కానీ ఇక్కడ మీరు ఎప్పుడు కూడా గమనించండి, బైబిల్లో మరి ఇంగ్లీష్లో కానివ్వండి, తెలుగులో కానివ్వండి, కొన్నిసార్లు ఆ యొక్క హెబ్రీ పదాలు గ్రీకు పదాలకు అచ్చంగా వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారనమాట. ఈ తర్జుమా చేసేవారు రాశారు, కానీ ఎగ్జాక్ట్ వర్డ్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇక్కడ ద్వేషించడం అనేది ద్వేషించినట్టు కాదు. ఐ ప్రిఫర్ జేకబ్ టు ఏసావ్ అంటే నాకు యాకోబు నా యొక్క చిత్తములో, నా యొక్క సంకల్పంలో ప్రాధాన్యత కలిగి ఉన్నాడు, ఏశావు కాదు. ద్వేషించడం అంటే అది. అదేవిధంగా మన నీ తల్లిని తండ్రిని ద్వేషించకపోతే నాకు పాత్రుడు కాడంటే చూడగానే ద్వేషించలేం కదా. తల్లిదండ్రులు ఎవరైనా ద్వేషిస్తారా? కాకపోతే ఏంటంటే తల్లిదండ్రుల కంటే నేను మీకు ప్రయారిటీ, నేనే మీకు ప్రయారిటీ, నేనే కాదు, వేరే వాళ్ళు అందరు కూడా నా తర్వాతనే. అంతేనా? ఒకసారి నా భార్య ఉండేసి నాతో ఒక మాట అన్నది, యు ఆర్ నాట్ నంబర్ 1 ఇన్ మై లైఫ్ అన్నది. ఓరే, టెన్షన్ అయిపోయింది నాకు. యు ఆర్ నాట్ నంబర్ 1 ఇన్ మై లైఫ్ అన్నది. అంటే నేను అనుకున్నా, మీ డాడీనా ఎట్లా అంటే, నేను పెళ్ళైన తర్వాత నేను నంబర్ 1 ఉండాలి కదా, నేను ఎందుకు ఉండకూడదు అనేసి ఒక ఫీలింగ్ అనమాట. ఎవరి హస్బెండ్ విల్ హ్యావ్ దట్ ఫీలింగ్, అందరికి అట్లా వస్తుంది. సడన్గా వచ్చేసింది. అప్పుడు కొంచెం కూల్గా క్వైట్గా ఉండేమన్నదంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ నంబర్ 1 ఇన్ మై లైఫ్ అన్నది. హల్లెలూయా. మన జీవితంలో యేసుక్రీస్తు వారే నంబర్ 1గా ఉండాలి. హల్లెలూయా. అయితే నేనే ఊరుకో తక్కువ తినలేదు. నేను కొద్దిసేపు ఆలోచన చేసిన, ఏ విధంగా ఈమెకు మరలా రివర్స్ చెప్పాలనేసి నేను కూడా ఏమన్నానంటే, యు ఆర్ ఆల్సో నాట్ నంబర్ 1 ఇన్ మై లైఫ్ అని చెప్పినాను. చెల్లు కదా. అప్పుడేమన్నానంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ నంబర్ 1 ఇన్ మై లైఫ్. మన జీవితంలో ఏది కూడా ఆయనకు మించి ఉండకూడదు, ఆయననే మనకు నంబర్ 1గా ఉండాలి. ఇక్కడ విషయం వచ్చినప్పుడు ప్రభు ఏమంటాడంటే, నేను యాకోబును ప్రేమించి తిని. ఆయన క్రియల మూలంగా కాదు, దేవుని సంకల్పం మూలంగా. ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళందరి విషయంలో దేవునికి ఒక సంకల్పం ఉన్నది. ఎంతమంది నమ్ముతారో చేతులు ఎత్తండి. ఎత్తని వాళ్ళకు లేనట్టు ఫీలింగ్ ఉన్నట్టుంది. నేనైతే 2 చేతులు ఎత్తాం అనుకున్నా, కానీ మైక్ ఉన్నది కాబట్టి ఒకే చేస్తున్నాను నేను. హల్లెలూయా. దేవుని సంకల్పము, ఆయన సంకల్పము నీ జీవితంలో ఖచ్చితంగా ఉన్నదన్నమాట. నువ్వేదో యాక్సిడెంటల్గా రాలేదు. భూమికి పునాదులు వేయబడక మునిపే, ఈ సృష్టించబడక మునిపే దేవుడు ఇర్మియాతో మాట్లాడతాడు, తల్లి గర్భమున నీవు రూపించబడక మునిపే నేను నిన్ను
ఎరిగి తిని అంటే నువ్వు పిండముగా రూపించబడక మునిపే ఎరిగి తిని అంటే ఎంత మంచి మాట చూడండి. హల్లెలూయా. ఎక్కడున్నాం అప్పుడు మనము? తల్లి గర్భంలో లేకపోతే ఎక్కడున్నాం మనము? దేవుని హృదయంలో ఉన్నాము. హల్లెలూయా. నువ్వు దేవుని హృదయంలో నుండి తల్లి గర్భంలోనికి వచ్చి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చావు నువ్వు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని సంకల్పం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి మీద నిర్దిష్టంగా ఉన్నదనేసి ప్రభు యొక్క మాటను బట్టి నేను సెలవిస్తూ ఉన్నాను. యాకోబు గురించి అంటాడు, నేను యాకోబును ప్రేమించి తిని పెద్దవాడు చిన్నవానికి దాసుడగుననేసి వాక్యంలో చూస్తూ ఉన్నాం. చాలా క్లియర్. వాళ్ళు ఇంకా పుట్టలేదు. మీకు పుట్టుక తెలిసి ఏ విధంగా పుట్టారు? ఆ పుట్టుకలు కూడా అసలు యాక్చువల్గా కడుపులోనే గడబడు, కడుపులోనే అసలు ఆమె కింద మీద అయిపోతూ ఉంది. ఏంటి అనేసి అది ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చేది అనమాట. తను ఏంటి అనేసి అడిగినప్పుడు ప్రభువు ఈ మాటలు చెప్పాడు. తర్వాత పుట్టుక సమయంలో ఆయన ఏం పట్టుకున్నాడు? ఆయన మడిమను పట్టుకున్నాడు. హీ వాజ్ క్యాచింగ్ ద హీల్ ఆఫ్ ఈసావ్. అంటే అప్పుడే ఆ యొక్క జ్యేష్ఠత్వానికి పోరాటం ప్రారంభమైంది. తర్వాత యాకోబు జీవితంలో చూసినట్లయితే, మీ అందరికీ స్టోరీ తెలుసు కాబట్టి నేను వివరంగా చెప్పను, కొన్ని పాయింట్స్ దేవుడు నా హృదయంలో పెట్టినే చెప్తాను. అయితే అక్కడ ఏమని ఉందంటే, యాకోబును దేవుడు ప్రేమించాడు. ఆయన నిదానంగా ఉండేవాడు, మామూలుగా ఉండేవాడు. ఏసావేమో బాగా వేటకు వెళ్ళి తండ్రిని సంతోషపరిచేవాడు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి. ఇస్సాకుకేమో ఏశావు ఇష్టం, యాకోబుకేమో రిబ్కా ప్రేమిస్తుంది యాకోబుని. ఇంట్లో ఏమొచ్చింది? పార్టీజన్ వచ్చేసింది. నేను నీకు ఒకరి ఫేవరెట్, ఇంకొకరి ఫేవరెట్. అట్లా ఫేవరెటిజం ఉంటే ఇల్లు బాగుంటుందా చెప్పండి? అస్సలే ఉండదు. మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు కూడా నాకు ఫలానా వాళ్ళు ఫేవరెట్ అని చెప్పడానికి వీలు లేదు. నాకు 3 పిల్లలు, మీకు అందరికీ తెలుసు, చాలామందికి చెప్పాను కదా 10 సార్లు. ఇంకా 3 పిల్లలు, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 7 మంది మనవలు మనవరాళ్ళు. అవునమ్మా, 7 మంది మనవలు మనవరాళ్ళు. అయితే మీరు అనుకోవచ్చు, సార్ ఇంకా యంగ్ ఎట్లా ఉన్నాడు అని అనుకోవచ్చు. దానికి దేవుని కృప. తర్వాత డై ఫర్ జీసస్. దేవుని కృప, డై ఫర్ జీసస్ 2 అన్నమాట. అయితే నా 3 పిల్లలకు కూడా నేనేం చెప్పేవాడిని అంటే, పెద్దోడు ప్రిన్స్, వాడు చెప్పాడు, నువ్వు నా ఇంట్లో జ్యేష్ఠుడు కాబట్టి నేను నిన్ను బాగా ప్రేమిస్తాను. వాడు హ్యాపీ అయిపోయాడు. తర్వాత మా అమ్మాయి సెకండ్ అమ్మాయి, అమ్మ నువ్వు ఒక్క కుమార్తెవు కాబట్టి నేను చాలా ప్రేమిస్తాను. అమ్మాయి ఖుష్. చివరోడు, యు ఆర్ ఎ బేబీ ఆఫ్ ద హౌస్, అందరికంటే చిన్నోడు కాబట్టి నిన్ను చాలా ప్రేమిస్తాను. అయిపోయిందా? సెటిల్ అయిపోయింది. కాబట్టి ఫేవరెటిజం అనేది ఇంట్లో ఎప్పుడు కూడా పెట్టవద్దు. ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అందరినీ సమానంగా ప్రేమించాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. నువ్వు ఏ రోజు కూడా వీళ్ళ గురించి వాళ్ళ గురించి తేడా చెప్పకూడదు. అటువంటి చెప్పిన కుటుంబాల్లో దేవుడు ఇటువంటి కలతలు, కలహాలు, తర్వాత కక్షలు, కార్పణ్యాలు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే విషయము అది కాదు నేను చెప్పాలనుకున్నది. సరే, అది ఇన్ఫరెన్స్ కింద వచ్చేసేది. కాకపోతే ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, ఆయన యాకోబు తన పేరుకు తగ్గట్టుగా మోసగాడిగా ఆయన పేరు పొందాడు. తన అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. హీ వాజ్ డూయింగ్ రైట్ థింగ్ ఇన్ ఎ రాంగ్ వే. సరైన ఏదైతే ఆ యొక్క పని మాత్రము ఇష్టమే, కానీ అది తప్పుడు మార్గంలో దాన్ని తీసుకున్నాడు. హీ వాజ్ డూయింగ్ రైట్ థింగ్ ఇన్ ఎ రాంగ్ వే. మీకు అది తెలుసు, మీకు అది ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. తర్వాత ఆ తండ్రిని మోసం చేశాడు. మోసగాడుగా 1 స్టాంపు కాదు 2 స్టాంపులు పడ్డాయి. తండ్రిని మోసం చేశాడు.
నీ స్వరము యాకోబుదే కానీ చేతులు ఏశావు కింద చెప్పబడ్డది. నేనేనా, నువ్వేనా ఏశావు అంటే నేనే, దీవించమన్నాడు. అయితే ఆయన దీవెనలు ఏ విధంగా వచ్చాయంటే అద్భుతమైన దీవెనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రొవిజన్, అథారిటీ అండ్ ప్రొటెక్షన్, సమకూర్పు, ఆశీర్వాదాలు, ఆధిపత్యము, తర్వాత ఆయన సంరక్షణ, ఈ మూడు కూడా ఆయన పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏశావు వచ్చాడు, ఒకటన్నా ఉందా అంటే ఆయన గడగడ వణికిపోయాడు. మీరు గమనించండి, తల్లిదండ్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీ నోట మీ పిల్లలకు కేవలం ఆశీర్వాదాలు మాత్రమే ఇవ్వాలి. ఏ నెగటివ్ మాట మీరు మాట్లాడవద్దు. నేను చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, ఒకసారి గుర్తుందో లేదు చెప్పాను నేను. ఏ రోజు కూడా వాళ్ళ విషయంలో, అందుకొరకే యాకోబుకు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఏశావు వచ్చి నాన్న నాకు ఒకటన్నా ఉందా అని అంటే అప్పుడు మన ఇస్సాకు ఏం చేశాడు, గడగడ వణికిపోయాడు. ఎందుకు వణికిపోయాడంటే ద బ్లెస్సింగ్స్ ఆర్ ఇర్రెవోకబుల్, తిరిగి తీసుకోవడానికి వీలు లేకుండా ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. కొన్ని నేను మరలా వెనక్కి తీసుకుంటానని చెప్పగలిగాడా? లేదు. దేవుని ఆశీర్వాదాలు ఇర్రివోకబుల్ అనేసి, అంటే మరలా తీసుకోకుండా మన జీవితాన్ని తాకి మనలను ఆశీర్వాదానికి కర్తలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాడు. తర్వాత ఏశావు చాలా బాధపడతాడు. ఏమంటాడంటే నేను తండ్రి చనిపోయిన తర్వాత నేను మా తమ్ముడిని చంపేస్తాననేసి తీర్మానం చేసుకుంటాడు. తల్లికి విషయం తెలుస్తుంది, తండ్రికి తెలుస్తుంది. ఒక మాట అంటాడు, ఏశావు చంపుతాడు, దయచేసి నువ్వు ఇక్కడ నుంచి పారిపోమంటాడు. మామగారి దగ్గరికి వెళ్ళు, లాబాన్ దగ్గరికి వెళ్ళు అంటాడు. దూరం, చాలా దూర ప్రయాణం. ఇక్కడ గమనించండి, యాకోబు జీవితంలో అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, ఒంటరిగా ఆ యొక్క తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు కానీ చాలా దూర ప్రయాణం. ఆయన ఇంతకుముందు ఎప్పుడు పోలేదు అక్కడికి, ఒక్కడే వెళ్తూ ఉన్నాడు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరి ప్రయాణం అనేది మనం చూస్తూ ఉంటాం. జీవితంలో ఆ టెన్షన్ మనం చూస్తూ ఉంటాం. యాకోబుకు ప్రాణ భయం, ఫ్యూచర్, భవిష్యత్తు ఎట్లా ఉందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఆ తొందరలో వెళ్ళినట్టున్నాడు. ఈ తలగడ కూడా తీసుకొని పోలేదు, కేవలం ఒక రాత్రి మాత్రమే తలగడగా పెట్టుకొని ఆయన పడుకున్నాడు. గమనించండి, ఆయన నిద్రపోయాడు. నేను అనుకున్నాను, ప్రభువా యాకోబుతో నిద్రలో ఎందుకు మాట్లాడావంటే మేలుకుంటే ఏదో గడబడి చేస్తాడు, మేలుకుంటే ఏదో అంటాడు, అదోటి ఇదోటి అంటాడు, కాబట్టి నిద్రపుచ్చే మాట్లాడదామనేసి అనుకున్నాడేమని నేను అనుకుంటాను. నిద్రలో అక్కడ గమనించండి, దెర్ వాజ్ ఎ ల్యాడర్ సెటప్ ఆన్ ది ఎర్త్ అని ఉంది ఇంగ్లీష్లో. ఏమనుంది? ఆ నిచ్చెన ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ ఏర్పాటు చేయబడింది? కింద నుంచి, ఆకాశం నుంచి కాదు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే నిచ్చెన పైనుండి కిందకు వస్తుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మీరు వాక్యంలో జాగ్రత్తగా చూసినట్లయితే దెర్ వాజ్ ఎ ల్యాడర్ ఎరెక్టెడ్ ఆన్ ది ఎర్త్ అని ఉంది. తర్వాత ఇంకొక విషయం గమనించండి, తర్వాత దేవదూతలు అసెండింగ్ అండ్ డిసెండింగ్ అని ఉంది. డిసెండింగ్ అండ్ అసెండింగ్ అని లేదు. అసెండింగ్ అంటే అర్థం ఏంటి? పైకి వెళ్ళడము, కిందకు దిగడము. అంటే ఆల్రెడీ యాకోబుతో దేవదూతలు ఉన్నవి. దేవుని సంకల్పము, ఆయన క్రియలు కాదు. గమనించండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యాకోబుని ప్రేమించాడు. యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. తన ప్రాణ భయముతో తన మనుగడ కొరకు పారిపోతూ ఉన్నాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ దేవుడైతే అక్కడ ఒక నిచ్చెన వేశాడు, కింద నుంచి పైకి నిచ్చెన వేశాడు. వేసి దేవదూతలు, ఆల్రెడీ యాకోబుకి తెలియదు కానీ దేవదూతలు ఆయనను కాపాడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేవదూతలు
మీ కావలిగా దేవుడు ఉంచి ఉన్నాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. దేవదూతలను మీకు కావలిగా ఉంచి ఉన్నాడు, మీ కుటుంబానికి కావలిగా ఉంచి ఉన్నాడు. మీ బిడ్డలు స్కూల్కి వెళుతున్నప్పుడు, కాలేజీలకు వెళ్తున్నప్పుడు మీకు భయం ఉంటుంది, కానీ దేవుడు ఏమంటాడంటే నా దూతలను నేను వాళ్ళకు కావలిగా ఉంచాను. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత చూడండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకు రావడం చూశారు. తర్వాత చూడండి, ఆ యొక్క నిచ్చెన మీద ఆయన ఏం చేశాడు? దేవుడు పైనుండి ఏం చేస్తూ ఉన్నాడు? పైనుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నిచ్చెన దేనికి గుర్తు అంటే యాక్సెస్ టువర్డ్స్ హెవెన్. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో ఏమని రాసింది? మనుష్య కుమారుడు ఆ నిచ్చెన మీద, నిచ్చెనలాగా దేవదూతలు మనుష్య కుమారుని మీద పైకి కిందకి వెళ్ళడం మీరు చూస్తారని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ మధ్యవర్తి, మనల్ని కనెక్ట్ చేసేవాడు, దేవునికి మానవునికి మధ్యలో దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! అందుకొరకు యేసు ప్రభు ఒక మాట అంటారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును వెళ్ళలేడు. నువ్వు తండ్రి వద్దకు వెళ్ళాలంటే మార్గం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! నేను ఒకరోజు ఒక జడ్జి గారు, వాళ్ళ అమ్మాయి ప్రభువుని నమ్ముకున్నది, ఆయన ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చిన జడ్జి గారు, ఆయన అమ్మాయి చనిపోయింది, ఆమెకు వేరే ఏదో ఇది వచ్చింది. మేము కూడా ప్రార్థన చేస్తాం, కానీ ప్రభు చిత్తం వేరేగా ఉండింది. ప్రభు ఆమెను తీసుకున్నాడు. యవనస్తురాలు, మెమోరియల్ సర్వీస్ జరుగుతూ ఉంది. నా ముందు దాదాపుగా 300 మంది అడ్వకేట్స్ కూర్చున్నారు. వాళ్ళందరూ మరి ప్రభుని నమ్మిన వాళ్ళు కదా, అందరూ ఫ్రెండ్స్ కాబట్టి అందరూ వచ్చారు. వచ్చినప్పుడు నాకు వాక్యం చెప్పడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. మాట్లాడుతూ ఉన్నాను. సడన్గా ఒక్కసారి ఆయన జడ్జి గారి వైపు తిరిగి ఒక మాట అన్నాను, అయ్యా, చాలా పెద్ద సీనియర్ జడ్జి గారు, అయ్యా మీ అమ్మాయిని మీరు చూడాలనుకుంటున్నారా మరలా అని చెప్పాను. ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి. ఇట్లా ఎస్ అంటున్నాడు. అప్పుడు నేను ఒకటి చెప్పాను, బైబిల్లో ఒక మాట ఉంది, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు వెళ్ళడు. కాబట్టి మీరు చూడాలంటే యేసుక్రీస్తు అనే ఒక మార్గం ద్వారా మాత్రమే మీరు వెళ్ళగలుగుతారు సార్ అని చెప్పాను. హల్లెలూయా! ఆయన మనకు మార్గంగా ఉంటున్నాడు. అందుకొరకే మీరు గమనించండి, గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ యొక్క గిన్నెను తొలగించమంటాడు. అప్పుడు తండ్రి జవాబు ఇవ్వడు, తండ్రి అనే దేవుడు జవాబు ఇవ్వడు. ఎందుకంటే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, కుమారుడా, నీవు తప్ప వేరే మార్గము లేదు, నీ ఒక్కడివి నువ్వు సిలువకు వెళ్తేనే ప్రజలకు నన్ను చూసే మార్గం ఉంటుంది. నీ రక్తము ద్వారా పాపక్షమాపణ, నీ రక్తము ద్వారా విమోచన, నీ అర్పణ ద్వారా మాకు రక్షణ. కాబట్టి అందుకొరకే తండ్రి అయిన దేవుడు మౌనంగా ఉంటే కుమారుడు ఏమన్నాడంటే, తండ్రి నీ చిత్తమే జరుగునుగాక. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించండి, మరి ఆ నిచ్చెన మీదుగా ఎవరున్నారంటే తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన దేవుడు ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో చూడండి ఒక మాట. ఇక్కడ వినండి, ఇక్కడ ఈ మాట వినండి, నేను మీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను. మీరు గమనించండి, నేను అనుకున్నాను, ఒకవేళ నేనే యాకోబుతో అక్కడ కలిసి మాట్లాడడం జరిగితే ఫస్ట్ నేను ఏమనేవాడిని తెలుసా? బుద్ధి వచ్చిందా అనేవాడిని. మంచిగా అయిందా? ఎవడు ఇది చేయమన్నాడు, ఇవన్నీ ఎవడు చేయమన్నాడు నిన్ను, ఇవన్నీ ఎందుకు చేసావు, బుద్ధి లేదా నీకు అని అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిబంధన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన క్రియలు కాదు, ఆయన సంకల్పము గొప్పది. నీ క్రియలు కాదు కానీ ఆయన సంకల్పము గొప్పది. నిన్ను మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, నీలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నిన్ను తన స్వారూప్యంలోనికి మార్చడానికి. ఈ సంఘము, బేతేల్ సంఘము, ప్రభుప్రసాద్ అయ్య గారు, పాస్టర్ హనోక్ గారు, వారు పడే శ్రమ ఎందుకంటే
మిమ్మలను ప్రభు యొక్క స్వరూప్యంలోని మార్చడానికి ఈ మీటింగ్స్ ఎందుకు, ఈ వాక్యం ఎందుకు ప్రకటించబడుతుంది? ఆయన స్వరూప్యంలోనికి మార్చబడ్డానికి, ఆ యొక్క మెచ్యూరిటీలోనికి తీసుకొని రావడానికి, చిన్న క్రీస్తులు అని జనులు చెప్పడానికి. క్రిస్టియన్స్ అంటే మాట ఏంటంటే అప్పట్లో లిటిల్ క్రైస్ట్ అని అనేవాళ్ళు అనమాట. అంత్యోకలు ఉన్న వారిని క్రైస్తవులుగా పిలువబడిరి. అంటే చిన్న క్రీస్తు అంటే అర్థం ఏంటంటే ఆ క్రీస్తు ఏ విధంగా చేశాడో వీళ్ళు కూడా అదే విధంగా జీవిస్తూ ఉన్నారు, అదే కార్యాలు చేస్తూ ఉన్నారు, అదే విధంగా జీవితం కొనసాగిస్తున్నారు. కాబట్టి వీళ్ళు చిన్న క్రీస్తులు అనే ఒక పేరు వచ్చిందనమాట. క్రిస్టియన్ అంటే ఏదో పదం కాదు, ఒక జీవితము, ఒక జీవన గమనం. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మరి ఆ యొక్క నిబంధన గురించి మాట్లాడతాడు. మీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు దేవుడని నేను నిబంధన చేసి ఉన్నాను. అబ్రహాముతో ఒక నిబంధన చేశాను, ఆ నిబంధనను నేను స్థిరపరిచాను. వాగ్దానం చేసి నిబంధన చేసి నేను దాన్ని స్థిరపరిచాను, దాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీతో చెప్పబడిన ప్రతి వాగ్దానము ఆయన నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చెప్పండి, దేవుని నామమును మహిమపరచుకుందాం. నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఇర్మియా 29:11. అది మేలుకరమైనవి, అది కీడుకు సంబంధించింది కాదు. మీ జీవితంలో ఏ కీడు కూడా దేవుడు ప్రణాళిక చెయ్యడు. అవి మేలుకరమైనవే, ఏది కూడా కీడు వచ్చేది కాదనేసి దేవుడి రాత్రికాల సమయంలో సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత ఒక మాట అంటాడమ్మ, చదవండి అమ్మ. నీవు పడుకున్న ఈ నేల, నువ్వు పండుకున్న ఈ నేల అది ఎవరికి చెందుతుంది? నీకు చెందుతుంది, నీ సంతానానికి చెందుతుంది. హల్లెలూయా. వాగ్దానం చేయవాడు ఆయననే, వాగ్దానం స్థిరపరిచేవాడు ఆయననే, వాగ్దానము నెరవేర్చేవాడు ఆయననే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం మననం చేసుకుందాము. అంత మాత్రమే కాకుండా ఇంకో మాట అంటాడు, దయచేసి చదవండి అమ్మ. అది నేను నీతో చెప్పునది నెరవేర్చే వరకు నిన్ను విడవను. నేను నీతో చెప్పునది నెరవేర్చే వరకు నిన్ను విడవను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ వాగ్దానం మనం తీసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనతో చెప్పిన ప్రతి మాట నెరవేర్చే వరకు ఆయన మనల్ని విడవడనేసి ఈ రాత్రికాల సమయంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ సంఘం పట్ల దేవుడు గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు, గొప్ప వాగ్దానాలు చేసి ఉన్నాడు. ఈరోజు మరొకసారి ప్రభు ప్రసాద్ అయ్య గారికి, పాస్టర్ హనోక్ గారికి, పెద్దలకు, ఇక్కడ ఉన్న నాయకులందరికీ చెప్తున్నాడు ఏంటంటే, నేను మీతో చెప్పినది జరిగించే వరకు మిమ్మలను విడవను. హల్లెలూయా. ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ ఐ విల్ ఫినిష్ ఎవ్రీథింగ్ వాట్ ఐ హావ్ స్పోకెన్. హల్లెలూయా. మీ జీవితంలో ప్రార్థన చేస్తుండవచ్చు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ బ్లెస్సింగ్స్ కొరకు. మాకు ఇల్లుంటే బాగుంటుంది, దేవుడు అంటాడు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నాకు మంచి ఉద్యోగం ఉండాలా, దేవుని ఆలోచన ఉన్నది, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ సంఘము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఈ సంఘము అనేకులకు దిక్సూచిగా ఉండాలి. ఈ యొక్క సంఘము ఏ విధంగా ఉండాలంటే, లోపలికి వచ్చిన వారు దేవుని షకైన మహిమను అనుభవించాలి. హల్లెలూయా. దేవుని యొక్క స్వస్థత ప్రార్థన చేయకుండానే వాళ్ళు పొందుకోవాలి. హల్లెలూయా. నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, మేము చూసాం, అది పరిచర్యలో చూసాం అది. కాబట్టి ఆ రకంగా మనము ఆ గొప్ప అనుభూతి, ఆ గొప్ప అనుభవము
దేవుడు మన యొక్క పరిచర్యలో, మన సంఘంలో దేవుడు జరిగించునుగాక. తర్వాత గమనించండి, అప్పుడు యాకోబు లేస్తాడు. లేచిన తర్వాత ఏమంటాడంటే, అయ్యో ఇది మామూలు స్థలం కాదు. ఇది ఏ స్థలం? ఇది మామూలు స్థలం కాదు, ఇది బేతేల్ అంటాడు, ఇది దేవుని మందిరం అంటాడు. హల్లెలూయా. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీరు ఎఫెసీ 2:10 చూసినట్లయితే, దయచేసి 2:10 ఎవరైనా చదవండి. పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. హల్లెలూయా. ఇంగ్లీష్లో చాలా క్లారిటీగా ఉంది. అదేమని ఉందంటే, ఒక మాట, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ హిమ్, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ హిమ్ అని ఒక మాట ఉంది. దాంట్లో ఏమని ఉందంటే, యు ఆర్ ఏ మాస్టర్ పీస్, యు ఆర్ ఏ మాస్టర్ పీస్, యు ఆర్ ఏ పోయం. పోయమా అని ఒక పదం ఉంది. మనకు తెలుగులో అది సరిగా తర్జుమా ఉంది, కానీ గ్రీకు భాషలో పోయమా అని ఉంది. పోయం అంటే ఏంటి? పద్యం, పాట. పాట ఎవరు రాస్తారు చెప్పండి? పాట కవి రాస్తాడు, మంచి పాట రాస్తాడు, మంచి కవిత్వం ఉన్నవాళ్ళు రాస్తారు. చాలామంది మనం అనకూడదు కానీ యవనస్తులో ఒక మంచి ఎవరన్నా నేచర్ను చూడగానే వాడి కవిత స్టార్ట్ అయిపోతుంది, వాడికి కవిత స్టార్ట్ అయిపోతుంది, కవిత్వం వచ్చేస్తుంది. లేనోడు కవి అయిపోతాడు. వాడు ఒక మంచిగా అట్లా కనపడగానే కవి అయిపోతాడు. ఎందుకనంటే ఆ కవితలో ఒక దేవుని యొక్క ఆలోచన ఉంది. దేవుడు అంటాడు, యు ఆర్ మై పోయం అంటాడు, యు ఆర్ మై పోయం. నేను నిన్ను ఎంతో స్పెషల్గా రాశాను. ఐఎమ్ ఏ పోయం ఆఫ్ గాడ్. దాని అర్థం ఏంటంటే ఐఎమ్ ఏ మాస్టర్ పీస్. ఎంతమంది లియోనార్డో డా విన్సీ ఆ యొక్క లాస్ట్ సప్పర్ చూశారు? ఆ మొనాలిసాని చూశారు ఎవరన్నా? మొనాలిసా అనే బొమ్మను చూసారమ్మా? మొనాలిసా అనే బొమ్మను చూసి దాన్ని ఏమంటారు? మాస్టర్ పీస్ అంటారు అనమాట. దేవుడు ఏమంటాడంటే, అది ఒక్క మాస్టర్ పీసే కానీ మీరందరూ కూడా నా చేతి యొక్క మాస్టర్ పీస్లు అని చెప్తాడు. హల్లెలూయా. యువర్ ఆల్ మై మాస్టర్ పీసెస్. ఒకరోజు నేను అమెరికాలో ఒక మాట చెప్పాను. చాలా దాదాపు ఒక 1000 మంది కూర్చున్నారు. నేను ఒక మాట అడిగాను. ఏమన్నానంటే, డూ యూ వాంట్ టు సీ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దట్, డూ యూ వాంట్ టు నో హూ ఈస్ దట్ గై అని అన్నా. యా వి వాంట్ టు నో అన్నారు. వాళ్ళు వేరే ఎవడెవడో గుర్తుకొచ్చారు వాళ్ళకు. నేనేమన్నానంటే, ఆ హ్యాండ్సమ్గా ఉన్న వ్యక్తి 5 అడుగుల 6.5 అంగుళాలు ఉండాలని చెప్పినాను. అర్థమైంది మీకు? పాయింట్ అర్థమవుతుంది కదా? ఎంత? 5 అడుగుల 6.5 అంగుళాలు ఉండాలా. తర్వాత ఎట్లా ఉండాలా? బ్రౌన్ కలర్లో ఉండాలా. అదే కలర్ మన కలర్ కదా. వాళ్ళంతా తెల్లోళ్ళు కూర్చున్న వాళ్ళంతా బ్రౌన్ కలర్ అంటే అప్పుడు అర్థమైపోయింది. అది చప్పట్లు కొట్టేశారు. అప్పుడు నేనేమన్నానంటే, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఐఎమ్ ఏ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. నేను మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. దేవుడు అప్రూవ్ చేసినాక ఎవడు చేసినా చేయకపోయినా లెక్కలేదు. హల్లెలూయా. కాబట్టి అదొక సంకల్పం, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు చేస్తాడంటే మన క్రియలను బట్టి కాదు, కానీ ఆయన సంకల్పాన్ని బట్టి ఆయన ముందే రాసి పెట్టాడు. యాకోబుతో కూడా అదే అంటాడు. యాకోబు అంటాడు, ఇది ఎంత గొప్ప స్థలం, ఇది దేవుని మందిరమే, ఇది దేవుని ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఐ హ్యావ్ సీన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. గమనించండి, ఇక్కడ యాకోబుకి దేవుడు తండ్రి దేవుడిగా గుర్తు, ఇస్సాకు దేవునిగా గుర్తు, కానీ తన దేవుడిగా ఎప్పుడు అనుకోలేదు. ప్రాక్సిమిటీ ఉంది కానీ ఇంటిమేసీ లేదు. ప్రాక్సిమిటీ ఉంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు వస్తారు, మా పేరెంట్స్ ఊరికే రమ్మంటున్నారు కాబట్టి రావాల్సి వస్తుంది, మాకు పెద్దగా రావాలని లేదు, కానీ వస్తున్నామంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీ యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు. మొట్టమొదటిగా అబ్రహాము దేవుడు అయ్యాడు, ఇస్సాకు దేవుడు అయ్యాడు, యాకోబు దేవుడు అయ్యాడు. అప్పుడు నువ్వు నా దేవుడు అని చెప్తాడు. మనము ఏదో వినడం కాదు, కానీ నువ్వు ప్రత్యక్షంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. తర్వాత మీరు గమనించండి, ఏమంటాడంటే, చాలా ఇంకా చదువమ్మా.
హల్లెలూయా. యాకోబు ఎప్పుడైతే when he had an encounter with God, he made a vow. ఒక దేవుడిచ్చిన వాగ్దానాలకు ప్రతిగా తను ఒక ప్రతిన చేశాడు, ఒక వావ్ చేశాడు, ఒక అప్పగింపు చేసుకున్నాడు. ఒకవేళ దేవుడు నాతో ఉండి నన్ను క్షేమంగా మరలా తీసుకొని వచ్చినట్లయితే నాకున్న సమస్తములో ఏమిస్తానన్నాడు? 10వ వంతు ఇస్తానన్నాడు. ఈ మధ్య కాలంలో దేవుడు 10వ వంతు విషయంలో చాలా యూట్యూబ్లో చాలా మిక్సర్ గ్రైండర్స్ నడుస్తూ ఉన్నాయి. ఒకడు ఇట అంటాడు, ఒకడు అట అంటాడు, ఎడ్డమంటే తెడ్డమంటా ఉంటారు. అది కాదు, వాక్యంలో ఏది ఉందో అదే. ఒక ఆయన అన్నాడు నాతోటి, సార్ టైత్ అంటే ఓల్డ్ టెస్టమెంట్ కదా అంటే, నేను అన్నాను ఓల్డ్ టెస్టమెంట్ కాదంటే అది న్యూ టెస్టమెంట్ అని చెప్పాను. యేసు ప్రభు ఏమంటాడు? కొత్తిమీర పుదీనా విషయం మాట్లాడితే వాటిని మానక, వాటిని వేటిని మానక, అది మానక ఇది చేయమంటాడు. తర్వాత అబ్రహాము ఈ యొక్క ఏది మన ఇది రాకముందే, ఏది ధర్మశాస్త్రం రాకముందే మెల్కిసెదెకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? రొట్టెయు ద్రాక్షారసంని ఇస్తాడు. రొట్టె ద్రాక్షారసము ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధారాలకు సూచన. కాబట్టి ఎప్పుడైతే మనం దశం భాగం ఇస్తామో అది దేనికి గుర్తంటే, నువ్వు వేసిన ప్రతి సారి కూడా యు ఆర్ మేకింగ్ ఏ స్టేట్మెంట్. ఏంటనంటే నా ప్రభుని, నా యేసు సజీవుడు అనేసి, మై జీసస్ ఈజ్ అలైవ్. హల్లెలూయా. ఎందుకంటే మెల్కిసెదెకు యొక్క క్రమము చెప్పిన తర్వాత మనం చూస్తూ ఉంటాం ఇదంతా. నాకు ఒక ఆయన అన్నాడు, మా దగ్గర బంధువు, అది ఓల్డ్ టెస్టిమెంట్ సార్ అన్నాడు. నేను అన్నాను ఓల్డ్ టెస్టిమెంట్లో 10% అయితే న్యూ టెస్టిమెంట్లో 100% కదా సార్ అన్నాను. న్యూ టెస్టిమెంట్లో 100% కదా, మరి ఏదనంటే పర్లేదు రండి అన్నాడు. ఎందుకనంటే దేవునికి మనకున్న దాంట్లో ఖచ్చితంగా ఇవ్వడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఏమనుంది? దశం భాగం ఇవ్వని వారిని టైటిల్ ఏమి ఇచ్చారు? టైటిల్ ఏమి ఇచ్చారు చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. టైటిల్ ఒక బిరుదు ఇచ్చారు మలాకి గ్రంథంలో. దొంగ. మెల్లగా చెప్తారండి, గట్టిగా చెప్పండి. ఏమన్నారు? దొంగ. సపోజ్ ఆయన బాగా ప్రార్థన చేసేవాడు అనుకోండి, టైట్ ఇస్తలేడు అనుకోండి, ఆయన ఏమని చెప్తారు? ప్రార్థనాపరుడైన దొంగ. ఏంటి? అద్భుతాలు చేసి మంచి స్వస్థతలు చేస్తున్నా అనుకోండి, దేవుని అభిషేకంలో ముందుకు వెళ్ళి స్వస్థతలు చేస్తున్నా బ్రాకెట్లు ఏంటి చెప్పండి, గట్టి చెప్పాలి మీరు. అసలు మీరు భయపడుతున్నా? దొంగ. బాగా చేసి అన్ని పనులు బాగా చేశాడు అనుకోండి, చేసిన తర్వాత టైట్ ఇవ్వకపోతే చాలా కష్టపడి దొంగ అయినా ఈ పెద్దగారని చెప్పాలి. పాస్టరు, మీరు అనొచ్చు మరి పాస్టర్లు ఇవ్వాలంటే పాస్టర్లు కూడా ఇవ్వాలి. నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు కూడా ఇవ్వాల్సిందే. నేను కూడా ఇస్తాను, ప్రతి వారం ఇస్తాను దేవునికి. ఎందుకంటే నాకు కూడా ఆశీర్వాదం కావాలి. మా చర్చిలో మీరు ఎప్పుడు కూడా నేను మాట్లాడాను టైత్ గురించి. ఇప్పుడు అవసరం ఇక్కడ వచ్చింది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. సాధారణంగా నేను చాలా తక్కువగా మాట్లాడేది ఈ యొక్క డబ్బు గురించి. ఎప్పుడు కూడా లైఫ్లో అదొకటి నేర్చుకున్నాను. కాబట్టి వాక్యం వచ్చింది కాబట్టి మీకు చెప్పాలనేసి కొద్ది మాటలు చెప్తాను. తర్వాత మీరు గమనించండి, త్వరగా ముగించుకుందాము. యాకోబు 20 సంవత్సరాలు, 17 సంవత్సరాలేమో రేచల్ని పెళ్లి చేసుకోవాలని మామకు ఉడిగం చేస్తాడు. మామ ఏం చేస్తాడు? ఈయననే మోసగాడు. ఎవరు? యాకోబే మోసగాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. కానీ మోసగానికి మోసగాడు దొరికాడు. దేవుడు నువ్వు ఏం విత్తుతావో అదే పంట కోస్తావు, వేరే పంట కొయ్యవు. నువ్వు జొన్న విత్తితే జొన్నలే వస్తాయి. మళ్ళీ జొన్నలు ఇచ్చిన కదా నాకు ఇది రావాలంటే కుదరదు. ఏది విత్తితే ఆత్మీయంగా నువ్వు విత్తితే ఆత్మ ఫలాన్ని కోస్తావు, శరీర సంబంధంగా విత్తితే శరీర ఫలాలు కోస్తావు. అంతే కదా. మోసగాడు దొరికాడు. 20 సంవత్సరాలు పెళ్ళి అనుకున్నాడు, రేచల్తో అనుకున్నాడు, సంతోషపడ్డాడు. 7 సంవత్సరాలు లాంగెస్ట్ లవ్ స్టోరీ. తర్వాత ఏం చేశాడు? పెళ్ళి చేసుకోగానే చూస్తే పెళ్లి కుమార్తె మార్చబడ్డది. మళ్ళీ అంటాడు, మా యొక్క కట్టడి నాయన, మా కష్టం ఇది, నీకు ఇంకా రేచల్ కావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు చేయమనాలా? మళ్ళీ 7 సంవత్సరాలు. రేచల్ ముఖం చూసుకుంటే 7 సంవత్సరాలు మళ్ళీ చేశాడు. 14 ఇయర్స్ తర్వాత అప్పుడు రేచలు తనకు భార్యగా మారింది. తర్వాత
6 సంవత్సరాలు పెట్టని తిప్పలు పెట్టకుండానే పెడతా పోయాడు. ఏ రకంగానైనా యాకోబుని ఆయన కష్టపెడుతూనే వచ్చాడు. కానీ దేవుడు తోడుగా ఉన్నందుకు తిరిగి ఆయన వచ్చాడు. అని ఎక్కువ అది ఎక్కువ చెప్పదలుచుకో. కానీ ఆ తర్వాత రిటర్న్ వస్తూ ఉంటే ఆయనకు భయం పట్టుకున్నది. ఏం భయము? ఏశావు నన్ను చంపుతాడేమో. 400 మందితో వస్తున్నట్టుగా ఆయన కబురు రాగానే భయపడ్డాడు యాకోబు. మన జీవితంలో భయాలు ఉంటవి. మన జీవితంలో ఇది ఏమవుతుందో ప్రాణభయం ఉంటుంది. మన జీవితంలో ఇది నేను గెలుస్తానా, నాకు ఇది సంభవిస్తుందా, నాకు ఈ మేలు జరుగుతుందా అన్న భయాలు మనకుంటవి. నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా, ఉద్యోగాలు వస్తాయా, నేను ఇల్లు కట్టుకోగలుగుతానా, నా జీవితం ఎట్లా సాగుతుంది, నా భవిష్యత్ ఏంటి అనే ఆలోచన వస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని? ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, వచ్చి మాట్లాడుతూ ఉంది. అంకుల్, 7 సంవత్సరాల క్రితము నేను ఫస్ట్ సండే వచ్చాను చర్చికి. వచ్చి ఇది నా లాస్ట్ సండే, ఈ తర్వాత నేను సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకొని వచ్చి కూర్చున్నాను. సరే, ఆదివారం కదా, సంఘానికి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకుంది. సమస్యలు, నెత్తి నిండా బాధలు, తట్టుకోలేని సమస్యలు. నేను సూసైడే నాకు పరిష్కారం అనుకున్న నిర్ణయం తీసుకున్నది. నేను ఆ రోజు అక్కడ మా సంఘానికి కాకుండా ఇంకొక మా చర్చ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళి నిలబడి ఫస్ట్ ఒక మాట చెప్పాను. ఈరోజు నేను ఇక్కడికి రావద్దు అనుకున్నాను, కానీ ఎందుకో దేవుడు నడిపించాడు. నాకు ఆరోగ్యం కూడా కొంచెము ఫీవరిష్గా ఉన్నట్టుంది. అప్పుడు నేను అయినా కూడా వచ్చేసాను అని చెప్పాను. నా సాధారణంగా చెప్తుంటాం కదా. చెప్పిన తర్వాత వాక్యంలో మాట్లాడుతూ నేను సడన్గా ఆ సూసైడ్ గురించి, మీ టైత్ గురించి ఎట్లా మాట్లాడానో మధ్యలో వచ్చేసింది అది. అట్లా సూసైడ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఎందుకు సూసైడ్ చేసుకుంటాను, దానికి కారణాలు ఏంటి, ఏ విధంగా దాన్ని అధిగమించాలి, ఏం చెప్పాను ఇప్పుడు అన్నీ నేను క్లియర్గా చెప్పలేను, కానీ దాని గురించి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత దేవుడు అందరితో మాట్లాడాడు ఈ వాక్యము. కానీ ఈ యొక్క కాంగ్రిగేషన్లో కూర్చున్న ఒక్క అమ్మాయితో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడాడు అని చెప్పి కూర్చున్నాను నేను. అయిపోయింది. అమ్మాయి ఎంత సంతోషపడ్డదంటే, ప్రభువా, నన్ను ప్రేమించి నీ దాసుడిని పంపించి నాకు జీవం ఇవ్వడానికి, నన్ను ఈ యొక్క మరణం నుంచి తప్పించడానికి నువ్వు ఎంత ప్రేమించినావయ్యా. ఈరోజు అమ్మాయి మంచి బిజినెస్ చేస్తూ ఉంది, పెళ్లి చేసుకుంది, పిల్లలు ఉన్నారు, సంతోషంగా జీవిస్తుంది. నాకు ఆ రోజు అనిపించింది, ప్రభువా, ఆ రోజు ఒకవేళ ఉండకపోతే ఎట్లా ఉండేది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యు ఆర్ ఏ పోయం టు గాడ్. నీవు దేవుని యొక్క ఒక కవితవు అన్నమాట. నేను ప్రేమిస్తూ ఉన్నాడు. యు ఆర్ ఏ మాస్టర్ పీస్. నీ కొరకు మమ్మలను ఇక్కడ నడిపించాడు. ఈ వాక్యము తీసుకొని మీరు బలపరచబడి, దేవునిలో స్థిరపరచబడి, బలాఢ్యులుగా, యోధులుగా నిలబడి, అనేకులకు మీరు మేలుకరంగా, మాదిరికరంగా, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన హృదయ వాంఛ. అందుకొరకే ఈ సంఘంలో మిమ్మల్ని నిలబెట్టాడు. చాలామంది ఫ్లవర్ వాజుల్లాగా ఉంటాయి. ఇది చాలా ఎంత అందంగా ఉంది చెప్పండి. మా నాన్నగారు చెప్పేవారు, ఫ్లవర్ వాజ్ బాగుందా లేదా? ఇది చాలా బాగుంది కదా. చాలామంది క్రైస్తవులు ఫ్లవర్ వాజుల్లాగా ఉంటారు. ఈరోజు ఇక్కడ ఇది తీసుకొని ఎక్కడైనా పెట్టవచ్చు కదా, రేపు ఇక్కడ, ఎల్లుండి ఇక్కడ, ఆ తర్వాత ఎక్కడో. చాలామంది క్రైస్తవులు ఫ్లవర్ వాజ్ క్రిస్టియన్స్ అన్నమాట. వాడు ఎక్కడ నిలకడ ఉండడు, వేరుపారి ఉండడు అన్నమాట. అట్లా కాకపోతే ఈ సంఘంలో మీరు ఎట్లా ఉండాలి? వేరు పారి నిలకడగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఈ సంఘంలో పెట్టాడు.
హల్లెలూయా. మా దగ్గర మా సెంట్లో ఒక సహోదరు ఉంది. ఎక్కడ కూడా పోయి మా దగ్గరకు వచ్చింది. ప్రభు అన్నాడు, ఇది నీ సంఘం. ఆమె నాతో ఏమంటుంది తెలుసా? అయ్యా, మీరు వెళ్ళిపోమన్నా నేను పోను, మీరు వెళ్ళిపోమన్నా నేను పోను అంటారు. అరే ఇది భలే, ఇటువంటి వాళ్ళు ఎంత సంతోషం అంటారు. మీరు వెళ్ళిపోమంటే ఆ గడప దగ్గర కూర్చొని నా యొక్క దశంభాగం వేసి వాక్యం విని వెళ్ళిపోతాం, కానీ సంఘం మాత్రము వదిలిపెట్టను. ఇది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప సంఘము. హల్లెలూయా. మీ నాయకులకు నమ్మకంగా ఉండాలి, వారి యొక్క దర్శనంలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలి. మీ యొక్క జీవితం ద్వారా, మీ పరిచర్య ద్వారా ఈ సంఘము విస్తరించబడాలి, ఆస్వాదించబడాలి. మీరందరూ ఒక టీం అన్నమాట. ఒక టీం లాగా దేవుడు, ఒక కుటుంబం లాగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అది గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. తర్వాత నెక్స్ట్ చూడండి, యాకోబు భయపడుతూనే ఉన్నాడు, అందరిని పంపించేశాడు, ఒక్కడిగా మిగిలిపోయాడు. ఒక్కడిగా యబ్బోకు వేరు నది, రివర్ ఆఫ్ జబ్బోక్. ల్యాడర్లోనేమో అష్యూరెన్స్ దొరికింది, ఈ యొక్క రివర్లోనేమో ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందబడుతున్నాడు. ఏం చేశాడు ఆయన? అందరిని పంపించేసి ఒక్కడిగా మిగిలాడు. చీకట్లో ఉన్నాడు. ఏశావు అంటే భయం. రాత్రి ఒక వ్యక్తి వచ్చి ఆయనతోటి పోరాటం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ భయపడి ఉండొచ్చు, ఏశావు ఎవరినైనా పంపించాడా, ఈయన దొంగన, ఎవరు ఏంటి, కానీ పోరాటం మాత్రము ఆపలేదు. మన క్రైస్తవ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పోరాటం ఆపొద్దు. ప్రార్థన జీవితంలో నీ పోరాటం ఆపొద్దు. ఉపవాసంలో నీవు ఏదైతే దేవుని నువ్వు కోరుతూ ఉన్నావో ఆ టినాసిటీ అంటారు, పోరాడే తత్వము. హన్నా పోరాడే తత్వాన్ని వదిలిపెట్టలేదు. అన్ని బాధలు పడ్డది, అన్ని శ్రమలు పడ్డది, కానీ పోరాటం ఆపలేదు. నువ్వు నాకు కుమారుణ్ణి ఇస్తే నేను మరలా నీకే ఇస్తానని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి మనము పోరాడే తత్వాన్ని మర్చిపోదు. రాత్రంతా పోరాడుతూ ఉన్నాడు. ఒక స్టేజ్లో ఏమైందంటే, ఈ పోరాటం అంటే ఫైటింగ్, బాక్సింగ్, రాళ్లతో కొట్టుకోవడం కాదు, దగ్గర ఉండడం. ఇప్పుడు దగ్గర, నన్ను ఇక్కడ రా, ఇది పోరాటం అంటే ఇట్లా. ఈయన ఏమంటలేడు, నేనే చేస్తున్నా చూడండి. ఈయన అన్నాడు అనుకోండి, నా పని అవుట్. నేను గట్టుకున్నాడు పెద్ద, మనం అది చేయలేం కదా. పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాడితే ఏం చేస్తాం? ఇక్కడ కొట్టడము, ఇక్కడ కొట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పోరాటం అన్నమాట. రాత్రంతా, పగలుగా ఒక్కటి కాదు. అది కూడా ఎవరితో పోరాడుతూ ఉన్నాడు? దేవునితో పోరాడేవాడని గెలుస్తాడా? బాగా పోరాటం. లాస్ట్లో ఏమన్నాడంటే, నాకు వెలుగు అవుతుంది కాబట్టి, తెల్లవారుతుంది కాబట్టి ఆయన ఏం చేశాడంటే, వింటలేడు, ఎంతైనా వింటలేడు. వినకుండా అప్పుడు తుంటి నరాన్ని, సాకెట్ని కొడితే ఆయన తుంటి నరము పెయిన్ స్టార్ట్ అయింది, ఒడిసింది, కిందకి జారిపోయింది, నడవలేడు. మీరు పెయిన్తో ఎప్పుడన్నా పెయిన్ ఉంటే ఎట్లా ఉంటుంది? కష్టం, నడవలేడు, పోరాటం చేయలేడు, నొప్పి, అయినా కూడా వదలలేదు. మన క్రైస్తవ జీవితంలో నొప్పి, బాధ, ఒక మాట అంటే మనం పడము, ఒక మాట మనల్ని అంటే కష్టం అవుతుంది, అయినా కూడా ఆ నొప్పిని తట్టుకున్నాడు, ఆ బాధను తట్టుకున్నాడు, ఆ పెయిన్ని తట్టుకున్నాడు. ప్రభువా, నిన్ను మాత్రం వదిలిపెట్టను. పౌలు, శీల ఫిలిప్పీ జైల్లో మెత్తగా తోమారు, మెత్తగా కొట్టారు, ఈ పంత బాధలు కొట్టారు, కాళ్ళకేమో బోండాలు వేశారు. అంత పెయిన్ ఉన్నా కూడా ఆ పెయిన్లో ప్రైజ్ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెయిన్లో ప్రైజ్, ఆ యొక్క బాధలో ఆ యొక్క వర్షిప్ వచ్చింది. ఆ వర్షిప్ ఫస్ట్ ప్రేయర్, ప్రైజ్, పవరు, తర్వాత పర్పస్, 4 వచ్చినాయి. ఆ భూకంపం అకస్మాత్తుగా, ఆ చీకటి డంజన్లో ఉండి కూడా వాళ్ళు ఎక్కడ కూడా బాధపడలేదు. పాటలు పాడుతూ ఉన్నారు, బాగా మెత్తగా కొట్టేశారు, అయినా పాడుతూ ఉన్నారు. తర్వాత సడన్గా ఆ యొక్క ఎర్త్క్వేక్, భూకంపం వచ్చేది, సంకెళ్ళు విడవబడ్డాయి. తర్వాత మీకు తెలుసు, స్టోరీ తెలుసు కదా. అయితే జైలర్ ఉన్నాడు, ఏం చేశాడు? ఆయన చచ్చిపోవాలనేసి సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. కానీ పౌలు అంటాడు, నువ్వేం చేసుకోక, మేము ఇక్కడే ఉన్నాం,
అప్పుడు ఆయన అంటాడు, నేను రక్షించబడ్డానికి ఏం చేయాలని అంటాడు. నీ యొక్క సమస్యలలో నీవు చేసే వర్షిప్ ఇతరులను ఆకర్షిస్తుంది. సమస్యలలో నీవు స్తుతించే విధానము ఇతరులను ఆకర్షిస్తుంది. నీ జీవితం ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇన్ని బాధలు ఉన్నప్పటికీ ఏ విధంగా వీళ్ళు సంతోషంగా ఉంటారు, ఏ విధంగా నెమ్మది కలిగి ఉంటారు, ఏ విధంగా ప్రార్థన చేస్తారు, ఏ విధంగా ప్రతి రాత్రి వాళ్ళ ఇంట్లో ఒక స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటుంది, కుటుంబ ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని పట్ల ఒక అచంచలమైన విశ్వాసం ఉన్నది. నా దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు. తర్వాత ఆ యొక్క నొప్పిలో కూడా యాకోబు వదిలిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీకు నేను చెప్పే మాట ఒకటేంటంటే, ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. గట్టిగా పట్టుకోండి. స్పీక్ టు ద మౌంటైన్, స్పీక్ టు ద మౌంటైన్. ఆ యొక్క కొండతో మీరు మాట్లాడండి. కొండ గురించి మాట్లాడవద్దు, కొండ గురించి మాట్లాడవద్దు. కొండ గురించి మాట్లాడితే పెద్దగా కనిపిస్తుంది, కొండతో మాట్లాడితే అది సముద్రంలో పడిపోతుంది. కాబట్టి మీ సమస్యని మీ కొండతో మీరు మాట్లాడండి. గోలియాతుతో దావీదు మాట్లాడాడు, కొండ మాట్లాడాడు. నువ్వు ఉండవు ఇక్కడ, నువ్వు వెళ్ళిపోతావు, అయిపోయింది పని. ఒక ప్రవచనాత్మకమైన ఆ పలుకులు పలికిన తర్వాత ఆ గోలియాతు పక్కకి వెళ్ళిపోయాడు. మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఏ సమస్య అయినా కూడా మీరు మాట్లాడండి. యేసు నామములో ఇది తొలగిపోవునుగాక, వెళ్ళిపోవునుగాక, ద్వారములు తెరవబడునుగాక. ఆ మాట మీరు అన్నప్పుడు దేవుడు ఆమేనని చెప్తాడు. ఆ తర్వాత ఒక మాట అడుగుతాడు ప్రభు అయిన దేవుడు. ఏమంటాడంటే, నీ పేరు ఏమని అడుగుతాడు. నాకు ఒకటి అర్థం కాలేదు. దేవునికి సమస్తము సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. ఆయన పేరు అడగడం ఏంటి? నాకు కొన్నిసార్లు పేర్లు మర్చిపోతాను. పాస్టర్లకు ఉన్న పెద్ద సమస్య ఏంటి తెలుసా? పేర్లు మర్చిపోతుంటాం. అంతేనా? అని ఒక పాస్టర్, అంతేనా? పేరు మర్చిపోతుంటాం. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఒక ఇంటికి వెళ్తే ఆ ఇద్దరు పేర్లు మర్చిపోయాను నేను. ఆయన భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. పాస్టర్ గారండి మీరు అదండి ఇదండి, పేర్లు మర్చిపోయాను నేను. ఏం చేయాలో అర్థమవుతలేదు. తర్వాత నేనేం చేశానంటే, ప్రార్థన చేయాలా, పేర్లు లేకుండా ప్రార్థన చేసే ఈ బ్రదర్ని ఈ సిస్టర్ని అంటే, అయ్యో ఇట్టెందుకు చేస్తుండే పాస్టర్ గారు అని వాళ్ళు అనుకుంటారు. అని మర్చిపోయాడా మమ్మల్ని అనుకుంటారు. అప్పుడేం చేశాను, నా అసిస్టెంట్ ఉన్నాడు, బాబు ఫస్ట్ ప్రార్థన చేయని చెప్పాను. ఎందుకు? అర్థమైంది మీకు పాయింట్. పేరు వీడికన్నా వచ్చేమని. ఆయన ఏం చేశాడు, ఆయన కూడా ప్రభువా ఈ బ్రదర్ని ఈ సిస్టర్ని ఆశీర్వదించమన్నాడు. మరి ఇది ఎక్కడ గొడవరా ఆయన అనుకున్నాను. మొత్తానికి తర్వాత నేను కూడా మొత్తం మీద ప్రార్థన చేసినాక బయటకు వచ్చాం. బయటకు వస్తే అతను ఏమంటాడంటే, అన్నా నువ్వు నన్ను ఎందుకు ప్రార్థన చేయమన్నావో నాకు తెలుసు అన్న, నాకు పేరు తెలియదు, నేనేం చేయాలని, నాకు కూడా పేరు తెలియదు అన్నాడు. అట్లా యాకోబుతో దేవుడు ఏమంటాడు, నీ పేరు ఏమి అంటాడు. నీ పేరేంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే యాకోబు ఏమంటాడు, పేర్లు మార్చలేదు. నా పేరు ఏమంటాడు? యాకోబు. యథార్థత. దేవునితో మాట్లాడినప్పుడు మనుషులను నువ్వు ఏమన్నా చెప్పొచ్చు, ఏదన్నా మభ్యపెట్టవచ్చు. నీ మనస్సాక్షిని నువ్వు ఎదుర్కోలేవు, దేవుని ఎదుర్కోలేవు. నువ్వు దేవుని దగ్గర యథార్థత ఉండాలి. నువ్వు దేవుని దగ్గర పోయినప్పుడు యథార్థంగా నీవు ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన అంటాడు, నేను అవును ప్రభువా నేను మోసగాడిని, నా పేరు యాకోబు, నేను ఫలానా అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, ఇక మీదట నీవు యాకోబువు కాదు, నిన్ను మార్చే దేవుడను నేను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీలో కార్యం చేస్తున్నవాడు. ఆయన పిలుపు గొప్పది. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా కూడా ఒక్క మాట నువ్వు చెప్పినట్లయితే, ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా, నా గతము నేను పక్కన పెడతాను, నా యొక్క సమస్యలు పక్కన పెడతాను, నీవే నాకు నంబర్ 1, నీవే నాకు ప్రయారిటీ, నా యొక్క అలవాట్లను నేను తీసివేస్తాను ప్రభువా, నా యొక్క గత జీవితం, నీకు దూరంగా ఉండే జీవితం నేను వదిలిపెడతాను, నేను వెంబడిస్తాను ప్రభువా, నేను వెంబడిస్తాను.
అన్న మనం నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుడు ఆ హృదయాన్ని చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు హృదయాన్ని చూశాడు. నీ పేరేంటి? యాకోబు. ఏదైనా చెప్పొచ్చు. తండ్రిని మోసం చేసినాడు, అన్నను మోసం చేసినాడు, దేవుని దగ్గర కూడా ఏదైనా అనొచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన దేవుడు అని తెలుసుకున్నప్పుడు ఒక మాట అంటాడు, నిన్ను వదిలిపెట్టి నన్ను ఆశీర్వదించేదాకా నిన్ను వదిలిపెట్టను పోని అని. ఈ రాత్రి మనం ఈ తీర్మానం చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా నన్ను ఆశీర్వదించేదాకా నిన్ను నేను వదిలిపెట్టను. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించే దేవుడు, నువ్వు నన్ను ఆశీర్వదించు. ఆ మాట మనం పలుకుదాము. అప్పుడు దేవుడు అంటాడు, నీవు ఇక మీదట యాకోబు అనబడవు, ఇశ్రాయేలుగా మారుతావు. దేవునితో రాజకుమారుడివి, దేవునితో రాజకుమారుడివి. దయచేసి అందరూ లేచి నిలబడతామా ప్రియమైన దేవుని బిడ్డలారా? నువ్వు దేవునితో రాజకుమారుడివి. ఒక విషయం చెప్పి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీరు గమనించండి, బైబిల్లో ఎక్కడ చూసినా ఇశ్రాయేల్ అని పేరు మార్చాడు కానీ, ఇశ్రాయేల్ అని పేరు మార్చాడు కానీ ఎక్కడ మాట్లాడినా కొత్త నిబంధనలో పాత నిబంధనలో తర్వాత ఒకటే చెప్తూ ఉంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని అంటాడు. ఎందుకు యాకోబు దేవుడు అని నూతన నిబంధనలు కూడా చెప్పాడు తెలుసా? ఎందుకంటే ఎవరైతే సమస్యలతో బాధపడుతుంటారో, మీ యొక్క ఎమోషన్లలో బాధపడుతుంటారో, మీ యొక్క లైఫ్లో మీరు స్ట్రగుల్ అవుతుంటారో, వాళ్ళతో నేను ఉన్నానని చెప్తా ఉన్నాడు. యాకోబుతో నేను ఏ విధంగా ఉన్నానో అదేవిధంగా యాకోబులైనా ఎవరైనా యాకోబులాగా సమస్యల్లో ఉంటే వారితో నేను ఉన్నానని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరకు నేను నూతన నిబంధన చూస్తే మీరు గమనించండి, స్టెఫెన్ అంటాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటాడు. మీరు ఎక్కడ, అది నాకు అదే అనిపించింది, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడు అని చెప్పకుండా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. ఎందుకంటే పేరు మార్చాడు, మీ పేర్లు కూడా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రిన్స్ విత్ గాడ్, ప్రిన్స్ విత్ గాడ్గా ఈ సంఘం ఉండునుగాక, ఈ సంఘ నాయకత్వం ఉండునుగాక, ఈ సంఘంలో ప్రతి సభ్యులు కూడా ప్రిన్స్ విత్ గాడ్గా ఉండి విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించి అనేకులకు మేలుకరంగా, మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఈ ప్రాంతం అంతట్లో కూడా ఒక భవ్యమైన దివ్యమైన సంఘముగా దేవుని నామ మహిమార్థమై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి సర్వాధికారి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో నాయన యాకోబు జీవితమును ఎత్తుకొని మీరు మాతో మాట్లాడినారు ప్రభువా. అవును ప్రభువా, అది మేము నా తండ్రి మా యొక్క క్రియలను బట్టి కాదు నాయన, నీ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మాలో పని కలిగి ఉన్నారు, మమ్మల్ని మార్చగలిగిన దేవుడవు నాయన. ఈ రాత్రికాల సమయంలో మేము నీ దగ్గర ఒప్పుకుంటున్నాం నాయన. అవును ప్రభువా, మేము నీతో నడుస్తాము నాయన, మా గత జీవితాన్ని వదిలేస్తాము నాయన, మా గత అలవాట్లను తీసివేస్తాము నాయన. ఇది మొదలుకొని నీతో కలిసి నడుస్తాను ప్రభువా. ప్రార్థనలో నేను ముందుకెళ్తాను ప్రభువా. సంఘానికి ప్రతి ఆదివారం వస్తాను ప్రభువా. నా జీవితం ద్వారా నాయన నీ నామానికి మహిమపరుస్తాను ప్రభువా. సంఘంలో నాయన నేను ఒక మంచి విశ్వాసిగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను ప్రభువా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విత్తబడిన వాక్యము అందరిలో ఫలింపచేయండి. నీ ఆశీర్వాదాలు వీరి మీద కుమ్మరించండి. యాకోబుకి ఇచ్చిన ఆ యొక్క పోరాట తత్వము వారి జీవితంలో ఉండునుగాక నాయన. యాకోబు పేరు మార్చిన దేవుడవు, ఈ ప్రతి ఒక్కరి జీవితాలను మార్చండి, జీవితాలను లేవనెత్తండి ప్రభువా. తలగా మార్చండి నాయన. ప్రిన్స్ విత్ గాడ్గా నాయన, దేవునితో రాజకుమారుడిగా నాయన అటువంటి స్థాయి కలుగ చేయండి. నీ కృపలో ఈ వాక్యము నాన్న తండ్రి ఫలించినట్లు నీ కృపకు ఈ బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.